హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా యాపిల్ ఐ స్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని ఉందన్నమాట డౌన్లోడ్ చేసుకోవడానికి. సో కింద కామెంట్ బాక్స్లోని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఏంటి అంటే యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అలానే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ శాంపుల్ వీడియోస్, డెమో వీడియోస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వాటిల్లోని మీరు ఆ కోర్సెస్ అనేవి చూడొచ్చు అండ్ అలానే ఎలా క్లాసెస్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ హ్యావ్ యాక్సెస్ అనమాట. సో త్వరగా డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ కాంపిటేటివ్ ప్రిపరేషన్ని వన్ స్టెప్ అహెడ్కి తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. అండ్ ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మనం డైలీ ఏంటి అంటే రీసెంట్లీ జరిగిన యూపీఎస్సి మెయిన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ అనేది చూసాం కదా. సో ఆల్రెడీ ఇప్పటికి 19 క్వశ్చన్స్ అనేవి అయ్యాయి. ఈరోజు GS1లో ద లాస్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ అనేది కవర్ చేయబోతున్నాం అనమాట. విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ విత్ GS1. సో వేర్ ఇన్ GS1లోని మీకు జియోగ్రఫీ, హిస్టరీ రిలేటెడ్, ఇండియన్ సొసైటీ రిలేటెడ్ కానీ విమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పటివరకు కూడా చూడటం అనేది జరిగింది. ఓకేనా? సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు మూవ్ విత్ GS2. ఓకే, సో ఈ సెషన్ కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఓకే, సో ఎస్, ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియోస్ కానీ అర్థమైనట్లయితున్నా అండ్ మీకు ఎలా ఆన్సర్ రైటింగ్ అనేది ద డే 1 నుండి కంపేర్ చేస్తే ఈ రోజుకి మీది మీకు ఎలా అండర్స్టాండింగ్ కెపాసిటీ, క్వశ్చన్ డీకోడ్ చేయటం కానీ ఎట్సెట్రా మీకు అది అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లోని మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ అలానే మీకు మోడల్ ఆన్సర్ అనేది కూడా ఇమీడియట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్లయితే మీకు ఆ ఇయర్ మెయిన్స్ కోసమని గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట, ఫ్రీ యాక్సెస్. అండ్ ఇదంతా కూడా కేవలం మీకు 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అలానే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే మెయిన్స్ టార్గెట్ చేయబోతున్నారో మీకోసం అని చెప్పేసి ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లోని GS1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ చేస్తూ 30 సెక్షనల్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ కానీ, ఎన్వైర్మెంటల్ మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్, అలా అన్ని మాడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలానే మీరు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్లయితే మీకు ఫ్రీ యాక్సెస్ టు గ్రాండ్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా కేవలం మీకు 15,000 రూపాయలకి అండ్ వచ్చేసరికి 1 ఇయర్ వ్యాలిడిటీ. సో మీరు ఎప్పుడైనా సరే 30 టెస్ట్ అనేవి రాసుకోవచ్చు అండ్ మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో టైం మెయింటెనెన్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ GS1. డిస్కస్ అంటున్నాడు. కీవర్డ్స్ని ఫస్ట్ క్వశ్చన్లోని మీరు చూడగానే ఏంటి అంటే క్వశ్చన్ చూడగానే ఎలా రాసేయాలి ఏంటి మనకి మొత్తం డేటా అంతా వచ్చేసిందా లేదా, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్స్ టాపర్స్ ఆన్సర్ షీట్స్ కానీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఫస్ట్ ఎక్కువ స్టాటిస్టిక్స్, డేటా అలాంటివి కన్నా దే ఫోకస్ మెయిన్లీ ఆన్ క్వశ్చన్ డీకోడింగ్. క్వశ్చన్లో అడిగిన ప్రతి థింగ్ని కూడా మనం ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. రిమెంబర్ ద ఇంపాక్ట్ ఆఫ్ పోస్ట్ లిబరల్ ఎకానమీ ఆన్
ఎథనిక్ ఐడెంటిటీ అండ్ కమ్యూనలిజం. సో ఒకవేళ క్వశ్చన్ని మీరు ప్రాపర్గా డీకోడ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటి, సింగిల్ స్టేట్మెంట్ ఉంది. ఈ సింగిల్ స్టేట్మెంట్లోని వాడు టోటల్ 3 కీవర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి, పోస్ట్ లిబరల్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, ఇండియాలోని పోస్ట్ 1991, ఎందుకంటే ఆ టైంలోనే ఎల్పిజి రీఫార్మ్స్ అనేవి జరగడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో అప్పటి వరకు కూడా టోటల్ మార్కెట్ కానీ ఇదంతా కూడా గవర్నమెంట్ చేతుల్లో ఏదైతే ఉందో అప్పటి నుండేను ప్రైవేట్ చేతుల్లోకి, ప్రైవేట్ హోల్డర్స్ చేతుల్లోకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇలా జరిగిన తర్వాత అప్పుడు ఆ ఎకానమీ తాలూకా ఇంపాక్ట్ అనేది ఓకే దేని మీద అంటే ఇక్కడ మనకి 2 సైడ్ హెడ్డింగ్స్ అనేవి వస్తాయి. ఆన్ ఎథనిక్ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ట్రైబల్స్, మీరు ఈ రేస్, ఆ రేస్, ఆ జాతికి చెందిన వాళ్ళు ఎట్సెట్రా అలాగా. అండ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం అంటే ఏంటి, 2 రిలిజియన్స్కి మధ్య హేట్రెడ్ థింగ్స్ నే కమ్యూనలిజం అని చెప్పేసి అంటారు. ఇండియాలోని మనం ఎక్కువగా విట్నెస్ చేస్తున్న కమ్యూనల్ ఇష్యూస్ అనేవి ఎవరికి మధ్య, హిందూస్ అండ్ ముస్లిమ్స్, ఎస్పెషల్లీ రామ్ నవమి టైంలోని అండ్ దిస్ ఈద్ టైమ్స్లోని గట్ట మనం ఎక్కువ విట్నెస్ చేస్తూ ఉంటాం. అండ్ వీ నో దట్ యూపీలో కూడా ఈవెన్ రామ్ టెంపుల్ని దట్ బాబ్రీ మస్జిద్ కేస్ అండ్ ఆల్. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కమ్యూనల్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో డిస్కస్ అనే వర్డ్ అడిగాడు. డిస్కస్ అంటే అర్థం ఏంటి, హియర్ వీ నీడ్ టు కాంప్రహెండ్ ద వర్డ్స్ అనమాట. అంటే పోస్ట్ లిబరల్ ఎకానమీ తాలూకా ఎఫెక్ట్ ఆన్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎథనిక్ ఐడెంటిటీ. అండ్ సిమిలర్లీ పోస్ట్ లిబరల్ ఎకానమీ తాలూకా ఇంపాక్ట్ కమ్యూనలిజం, పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అనేవి. సో ఈ విధంగా టోటల్ మీకు ఏంటి అంటే సబ్ హెడ్డింగ్స్తో పాటు 4 హెడ్డింగ్స్ అనేవి రావాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్, దట్ ఈస్ ద స్ట్రక్చర్. సో నౌ వీ షల్ బి గోయింగ్ టు సీ ద క్వశ్చన్, ఆన్సర్. సో ఇంట్రడక్షన్లోనే నేను వచ్చేసరికి ఏంటి అంటే పోస్ట్ లిబరల్ ఎకానమీ అంటే ఏంటి అండ్ అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఎట్సెట్రా, దానివల్ల ఏం జరిగింది అనేది నేను ఇక్కడ టోటలీ ఇంట్రడక్షన్లో పెట్టడం జరిగింది. సో 1991 తర్వాత మెయిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి రావడం కానీ అండ్ గవర్నమెంట్ తాలూకా రోల్ కానీ అదంతా కూడా రెడ్యూస్ అవ్వడం జరిగింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా రోల్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఎకానమీ అనేది ఓపెన్ అప్ జరిగింది. ఎస్పెషల్లీ అదర్ కంట్రీస్ తోటి ఆ ట్రాన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రొవైజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఆబ్వియస్లీ నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఎథనిక్ ఐడెంటిటీస్ మీద ఇంపాక్ట్ అనేది వి షల్ బి గోయింగ్ టు సీ. అయితే మెయిన్ ఏంటి అంటే ఎకనామిక్ మొబిలిటీ అండ్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అర్బనైజేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో దానివల్ల దళితులు అండ్ కింద కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ అనేది రావడం కానీ ఎట్సెట్రా దానివల్ల స్టార్ట్ అయింది. వాళ్ళు ఎకనామికల్లీ ఇంప్రొవైజ్ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు రిజర్వేషన్స్ అనేవి టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అలానే ట్రాన్స్నేషనల్ కనెక్షన్స్. సో ఎస్పెషల్లీ పోస్ట్ లిబరల్ ఎకానమీ తర్వాత గ్లోబలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి మూవ్మెంట్, అలాగా చాలామంది అలాగే ఈరోజు ఇండియా నుండి యూఎస్కి వెళ్ళిపోవడం, దుబాయ్కి వెళ్ళిపోవడం, ఆస్ట్రేలియాకి అలా వెళ్ళి సెటిల్ అవ్వడం అదంతా కూడా మనం చూస్తున్నాం. సో ఆ మైగ్రేషన్ ట్రేడ్ కనెక్షన్స్ వల్ల మెయిన్ ఏంటి అంటే ఈ ఎథనిసిటీ, నువ్వు ఏ రేస్, ఏ ట్రైబ్, నీ హోమ్ ల్యాండ్ ఏంటి, అలాంటివన్నీ కూడా చాలా వరకు గ్లోబలైజేషన్ వల్ల రెడ్యూస్ అవ్వడం జరిగిందనమాట. And especially the 6 diaspora engagement with Punjab or Kerala diaspora investment in their home state are example of such transnational ethnic connections. సో చాలా వరకు కూడా కేరళకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి లేదా పంజాబ్కి కనెక్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు వేరే కంట్రీలో ఉండి వాళ్ళ హోమ్ ల్యాండ్కి సపోర్టింగ్ అనేది ఇవ్వడం అనమాట. అండ్ అలానే కల్చరల్ రివైవల్ అండ్ గ్లోబలైజేషన్. సో ఎస్పెషల్లీ కల్చరల్ రివైవల్ అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్
మన బాలీవుడ్లోని ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అవి షోకేస్ చేయడంలోని గట్ట ఎట్సెట్రా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ అలానే కమర్షియలైజేషన్ ఆఫ్ ఎథనిక్ కల్చర్ మెయిన్ ఏంటి అంటే ఈ కాలంలోని మనం చాలా వరకు చూస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైబల్ ఎక్స్పోజ్ అంటే దట్ ఎగ్జిబిషన్స్ అండ్ ఆల్ అనమాట. ట్రైబల్ తాలూకా ప్రోడక్ట్స్ కానీ అండ్ ఆ ప్యూర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏదైతే ట్రైఫెడ్ అనే బాడీ, ట్రైబల్ ఫెడరేషన్ బాడీ ఉండిందనమాట, ఆ ట్రైఫెడ్ వచ్చేసరికి ట్రైబల్ తాలూకా ప్రోడక్ట్స్ని వాటిల్ని ఎన్హాన్స్ చేయడంలోని చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే ఈ ట్రైబల్ తాలూకా ప్రోడక్ట్స్, ఎథనిక్ ట్రైబ్స్, ఆ ఎథనిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమర్షియలైజ్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల కల్చర్ అనేది మనకు తెలుస్తుంది అండ్ వాళ్ళకి కూడా రెవెన్యూస్ అనేవి జనరేట్ చేయడంలోనే హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? బట్ కొన్ని నెగటివ్స్ ఏంటి అంటే ఈ రోజుకి కూడా యాక్చువల్లీ, ఎందుకంటే పాజిటివ్ ఇప్పటి వరకు కూడా వీ హ్యావ్ టోల్డ్ అబౌట్ పాజిటివ్స్, ఇంకోటి వచ్చేసరికి నెగటివ్ అనమాట. సో బట్ ఈ రోజుకి కూడా రిజర్వేషన్స్ అవి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం వల్ల కానీ అండ్ ఈ పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ, వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల కానీ అండ్ తర్వాత ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల కానీ, ఈ రీజన్స్ వల్ల యాక్చువల్లీ ఏంటి అంటే ఇంకా ఎథనిసిటీ కానీ ట్రైబల్ థింగ్స్, దళితులు, అన్టచబిలిటీ థింగ్స్ అనేవి ఈ రోజుకి కూడా ఉన్నాయి. కానీ వెరీ సూన్ ఇఫ్ అట్ ఆల్ ఇంకా మోడర్నైజేషన్, అర్బనైజేషన్ జరిగింది అంటే డెఫినెట్లీ సమ్ డే విల్ కమ్, దీస్ ఆల్ థింగ్స్ విల్ బి గోయింగ్ టు ఎలిమినేట్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా పోయే స్కోప్ అనేది హైలీ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ స్టేట్మెంట్. ఎథనిక్ ఐడెంటిటీస్ అనేది మనం టార్గెట్ అంటే దాన్ని మనం షోకే అంటే టార్గెట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కీవర్డ్ ఏంటి అని అన్నాడు, కమ్యూనలిజం అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ కమ్యూనలిజం మీద కూడా మనం బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చూపించాలి. యాక్చువల్లీ ఎకనామిక్ డిస్పారిటీస్ అండ్ కమ్యూనల్ టెన్షన్స్. సో చాలా వరకు కూడా మెయిన్ ఏంటి అంటే కొన్ని కమ్యూనిటీస్ అనేవి ఎదగడం వల్ల, ఎకనామిక్ లిబరలైజేషన్ వల్ల కొన్ని కమ్యూనిటీస్ అనేవి ఎదగపోవడం వల్ల, ఎస్పెషల్లీ మన హిందూస్ అండ్ ముస్లిమ్స్ అనమాట. సో అందుకే వీళ్ళ మధ్య గ్యాప్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోవడం స్టార్ట్ అయిందనమాట. ఆ కొలోనియల్ లెగసీ, ఆ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ డ్రాగ్ ఆన్ అవుతూనే ఉందన్నమాట. ఎందుకంటే సచ్చర్ కమిటీ రిపోర్ట్, ఇలాంటి కమిటీస్ నేను ఎప్పుడైతే మీకు పెడుతున్నానో అలాంటివి వెంటనే రాసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ విన్నామా వదిలేసామా కాదు, ఇలాంటివి ఎప్పుడైతే నోట్ డౌన్ చేస్తారో మీరు నెక్స్ట్ టైం ఈ ఆన్సర్స్లో రాసినప్పుడు ఈ కమిటీస్ అనేవి పెట్టడం మీకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. కమ్యూనలిజం అనగానే సచ్చర్ కమిటీ రిపోర్ట్ అనేది మీకు గుర్తు రావాలి. హైలైటెడ్ ద ఎకనామిక్ ప్లైట్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ విచ్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు కమ్యూనల్ డిస్కంటెంట్. సచ్చర్ కమిటీ ఏమన్నాడు, యాక్చువల్లీ ఎకనామికల్లీ వీళ్ళు వీక్ ఉండడం వల్లే ఈ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పడం జరిగిందన్నమాట సచ్చర్ కమిటీ రిపోర్ట్. అండ్ ఐడెంటిటీ పాలిటిక్స్ అండ్ కమ్యూనల్ పోలరైజేషన్. అలానే ఇంకోటి ఏంటి, ఎస్పెషల్లీ హైదరాబాద్లోని గట్ట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా వాళ్ళు రిలీజియన్ ఉపయోగించుకొని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గట్ట ఎలా చేస్తున్నారు అండ్ దానివల్ల ప్రజలకి ఇంకా డివైడింగ్ థింగ్స్ అనేవి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ మండల్ కమిషన్ అనేది ఎఫర్మేటివ్ యాక్షన్ కోసం చెప్పినా సరే బట్ స్టిల్ దీస్ టెన్షన్స్ ఆర్ స్టిల్ దేర్. అండ్ మీడియా అండ్ కమ్యూనల్ నెరేటివ్స్. యాక్చువల్లీ ఈ మీడియా అనేది దాని టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎట్సెట్రా వాటి కోసం అని చెప్పేసి ఈ హేట్ స్పీచ్ అది కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అవి స్ప్రెడ్ చేయడం కానీ ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ దానివల్ల కమ్యూనల్ టెన్షన్స్ అనేవి. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఒకవేళ యూపీలోని ఈ బీఫ్ కేస్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఒక క్యాండిడేట్ ముస్లిం ఎస్పెషల్లీ బీఫ్ అనేది తన ఫ్రిడ్జ్లో ఉంచుకునడం తెలిసి ఇంకా హిందూస్ అందరూ కలిపి వచ్చి తనని కొట్టడం ఎట్సెట్రా అదంతా కూడా జరిగింది. ఆ బీఫ్ కేస్ యూపీలో జరగడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ ద ఫేమస్ కేస్. ఈ మెయిన్ ఈ రోల్ ఆఫ్ మీడియా చెప్పుకోవడానికి. అండ్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ కమ్యూనలిజం. సో చాలా వరకు ఏంటి అంటే రీజనల్ డిస్పారిటీస్ అనమాట. కొన్ని ఏరియాస్ ఎకనామికల్లీ డెవలప్ అవ్వడం, కొన్ని ఏరియాస్ డెవలప్ అవ్వలేకపోవడం. ఎస్పెషల్లీ మరాఠా రీజియన్ వచ్చేసరికి మహారాష్ట్రలోని రీజనల్ డిస్పారిటీస్ అనమాట. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ కమ్యూనల్ హార్మోనీ కూడా రావడం జరిగింది. ఎందుకంటే
అప్పుడు కానీ ఇప్పుడు మనకేంటి అంటే చాలా వరకు కూడా సిటీస్‌లోని వి ఆర్ విట్నెసింగ్ దట్ అర్బనైజేషన్ వల్ల ఎవడికి ఎంత డబ్బు ఉంది అండ్ ఎవడు ఏ పొజిషన్‌లో ఉన్నాడు అనే దాన్ని బట్టి బేసికల్లీ ఏంటి అంటే ఆ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి రెడ్యూస్ అవ్వడం జరిగిందనమాట. ఎవరైతే లేనోళ్ళు అండ్ పూర్ పీపుల్ ఉన్నారో అండ్ అలాంటి వాళ్ళని కమ్యూనల్ పాలిటిక్స్ యూజ్ చేస్తున్నారు కానీ అర్బన్ ఏరియాస్లోని చాలా వరకు కూడా పీస్ కమ్యూనల్ హార్మోనీ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ పోస్ట్ లిబరలైజేషన్ ద్వారా. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ అనే వాళ్ళు కానీ మిగతా రిలీజియన్స్ వాళ్ళు కానీ బయట కంట్రీస్కి వెళ్ళడం, డబ్బులు సంపాదించడం, వాళ్ళు తీసుకొచ్చి ఇండియాలోని ఇన్వెస్ట్ చేయడం, ఇదంతా కూడా వీఆర్ విట్నెసింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కేరళ. ఓకే, అండ్ అర్బన్ సెంటర్స్ హ్యావ్ మోర్ ఆఫెన్ కాస్మోపాలిటన్ అవుట్లుక్ అనమాట. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి డిఫరెంట్ ఐడెంటిటీస్ నుండి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఉండడానికి ఇట్ షోకేసెస్ దాట్ కమ్యూనల్ హార్మోనీ ఈజ్ దేర్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అనేది రైజ్ అయిన తర్వాత అంటే కమ్యూనలిజం తాలూకా ఇష్యూస్ అనేవి రెడ్యూస్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో కొంతమంది అంటారు దాట్, కొన్ని పీపుల్ ఆర్గ్యూ దాట్ యాక్చువల్లీ అర్బనైజేషన్ వల్ల, వెస్టర్నైజేషన్ వీటి ద్వారా ఇంకా కమ్యూనల్ టెన్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. కానీ బట్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ ఒకవేళ మనం ఒక నోట్ డౌన్ కానీ తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఇట్స్ పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. ఎందుకంటే చాలా వరకు కూడా వెస్ట్రన్ ఐడియాలజీ ఎట్సెట్రా ఏదైతే ఉందో దట్ డెమోక్రటిక్ కానీ సెక్యులరిజం థింగ్స్ కానీ అవన్నీ కూడా పీపుల్లో ఇంబైబ్ అవ్వటం అనేది జరిగింది. ఓకే, అండ్ సిమిలర్లీ వే ఫార్వర్డ్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ నీడ్స్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కానీ చదువుకునేటప్పుడు ఆ సెక్యులరిజం థింగ్స్ కానీ అండ్ ఎవరైతే ఇలాంటి ఇన్సెక్యులర్ థింగ్స్ అనేవి చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఇమ్మీడియట్గా తీసుకోవడం అనేది దిస్ విల్ ప్లే క్రూషియల్ రోల్ అనమాట, ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ కమ్యూనలిజం కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా ఎథనిక్ ఐడెంటిటీస్ అవి రెడ్యూస్ చేయడంలో కానీ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ కంక్లూషన్ వచ్చేసరికి ఎథనిక్ ఐడెంటిటీస్ అండ్ కమ్యూనలిజం ఆర్ ఆఫెన్ మోర్ అబౌట్ కన్సర్న్స్ ఆఫ్ రిలేటివ్ డిప్రవేషన్. నేను ఇందాకే చెప్పాను అదేంటది, మెయిన్ డబ్బులు ఏవైతే ఎక్కడైతే ఉండవో అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఉందో, ఎవరి చేతుల్లో డబ్బులు ఉన్నాయో ఆటోమేటిక్గా అంత ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో తీసుకోండి, అక్కడ హిందూనా, క్రిస్టియనా, ముస్లిమా, లేకపోతే ఆడు దళితుడా, లేకపోతే అన్టచబుల్, అనవసరం. దట్ ఈజ్ నథింగ్ ఇన్ కార్పొరేట్ ఆఫీస్ అనమాట. వేర్ ఎవర్ యూ హ్యావ్ స్కిల్ అండ్ యూ హ్యావ్ టాలెంట్ అండ్ యూ హ్యావ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో డబ్బు ఉంది అండ్ మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అంటే దాట్ ఆల్ మ్యాటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాహ్మిన్, ఓకే, నాకు ఒక ఎంఎన్సి బిగ్ కార్పొరేట్ ఆఫీస్లోనే నాకు మంచి ఆఫర్ అనేది అంటే మంచి పేరోల్ అనేది పే చేస్తూ వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు. కానీ నా బాస్ వచ్చేసరికి ముంచి ఒక ఎస్టీ క్యాండిడేట్. ఓకే, సో అలా అని చెప్పేసి నేను జాబ్ తీసుకోవడం మానేస్తానా, వాడు నా బాస్ కావడం మానేస్తాడా? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిలేటివ్ డెప్రివేషన్. డబ్బు అనేది లేకపోవడమే మెయిన్ మ్యాటర్స్. అండ్ పవర్ స్ట్రగుల్స్, దెన్ కమ్యూనిటీ కల్చర్ ఆర్ రీజన్ ఇట్ సెల్ఫ్ అనమాట. Inclusive growth has the potential to redress this parochial tendencies. ఎప్పుడైతే లోవర్ లెవెల్ నుండి గ్రోత్ అనేది జరుగుతుందో, డెవలప్మెంట్ అనేది జరుగుతుందో, ఆటోమేటిక్గా ఇలాంటి టెండెన్సీస్, నెగటివ్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సొసైటీ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి హై ఉంటుందన్నమాట. ఓకే, సో ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అండ్ అలానే ఆన్సర్ అనేది ఎలా అడ్రస్ చేయాలి అనేది కూడా అర్థమైంది అని. ఓకేనా. So we shall conclude our session. But before that, I just want to tell you that present మనకి దసరా ధమాకా ఆఫర్లోని ఎప్పుడు లేని ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎనీ 2 కోర్సెస్ అనేవి కేవలం 10,000 రూపీస్కి మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. లైక్ 10,000 + 10,000 = 10 అన్నట్టుగా అనమాట. సో లైక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ, సీసాట్ కానీ, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. సో 10,000 రూపీస్కి ఎనీ 2 కోర్సెస్ అనేవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీ అనేది వచ్చేసరికి మీకు కేవలం 23rd అక్టోబర్ వరకు మాత్రమే. ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ దసరా ధమాకా ఆఫర్ అనమాట. ఎవరైతే మెయిన్
యూపీఎస్సీ అనేది టార్గెట్ చేయాలనుకుంటున్నారో, ఎన్సీఆర్టీస్ అనేవి ఎవరికైతే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అలాంటి ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ చాలామంది బిఫోర్ లాస్ట్ ఇయర్ సీసాట్లో పోవడం అనేది జరిగింది. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి దసరా ధమాకా ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ కోర్స్ వచ్చేసరికి మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీతో ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? So yes, have a good day students. All the very best for your preparation. And if you like the video, please do like, share and subscribe to LTX Classes channel. Have a good day. Take care.